మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతి అండ్ నిత్య మీనన్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ సార్ మేడం. సో సినిమా ఎలా ఉంది, ఏంటి, సినిమా చూడొచ్చా లేదా అనేది మీకు రివ్యూలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నాది ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, ఇంకో తొలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సినిమా యొక్క స్టోరీ పాయింట్ ఏంటి అని అంటే, ఒక మిడిల్ క్లాస్లో జరిగేటువంటి సమస్యలే, కామెడీ, లవ్, ఎమోషన్స్ ఇవన్నీ ఉంటుంది. చూస్తా అంటే చూడండి, వన్ టైం వాచబుల్. హీరో హీరోయిన్ వీళ్ళకి పెళ్ళవుతుంది, లవ్ ఉంటుంది అండ్ కామెడీ ఉంటుంది. ఇద్దరి మధ్యలో జరిగేటువంటి గొడవ, సో వీళ్ళిద్దరికి మధ్యలో వచ్చే గొడవలు, ఎందుకు విడిపోయారు, తర్వాత కలిశారా లేదా అనేది స్టోరీ పాయింట్. సో సినిమాలో కామెడీ మాత్రం కుప్పలుగా ఉన్నాయి. కామెడీ బాగుంది భయ్య. యోగి బాబు గారి కామెడీ టైమింగ్ మాత్రం ఒక లెవెల్ ఉంటుంది. అంటే కామెడీ వరకు మనకు ఓకే, మంచిగా అనిపిస్తుంది. ఇంకా సినిమాలో అన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నది. లవ్ ఉంది అండ్ ఎమోషనల్ టచ్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. కానీ మరీ హై లెవెల్లో అంటే కాదు. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా, నేను పాజిటివ్గా చెప్తున్నా కదా అనేసి మీరు ఏవేవో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని సినిమాకి వెళ్తే మాత్రం పక్కా డిసప్పాయింట్ అవుతారు. మళ్ళీ మీరు నన్ను కామెంట్ చేస్తారు, బ్రో నీ మాటలు ఎన్ని సినిమాకి వెళ్ళాము, నువ్వు అన్నదానికి ఇక్కడ మేము సినిమా చూసిన దానికి ఏమన్నా సంబంధం లేదు అని మీరు కూడా కామెంట్ చేయొచ్చు. కాబట్టి జస్ట్ అలా టైంపాస్కి వెళ్ళి చూడండి. ఫస్ట్ మీరు ట్రైలర్ చూడండి, సార్ మేడం అని ఉంటుంది. ట్రైలర్ చూడండి, ట్రైలర్ చూడగా మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఇందులో మిఠాయి పొట్లం సాంగ్ మాత్రం నా ఫేవరెట్, ఒక లెవెల్లో ఉంటుంది. తమిళ్లో ఇంకా బాగుంటుంది సాంగ్. వన్ టైం వాచబుల్ యావరేజ్ ఫిల్మ్. సో చూసా అంటే చూడండి.